క్రిష్ జాగర్లమూడి 5 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్కు హరిహర వీరమల్లు స్టోరీ వినిపించారు. ఆ స్టోరీ బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. ఈ సినిమాకి అసలు ఈ స్టోరీని కథను తెరకెక్కించడానికి ఎవరు నిర్మాత అయితే బాగుంటుందనే దాంట్లో ఏఎం రత్నం పేరు వచ్చింది. ఆయన అయితే ఒక అభిలాష ఉన్న ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసరే కాకుండా లిరిసిస్ట్ కూడా. ఆయనకి సినిమాల పట్ల ఎంతో అంకిత భావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఎం రత్నం ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో చాలా రోజుల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో చాలా కేర్ తీసుకున్నారు. అయితే జ్యోతికృష్ణ ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి తర్వాత ఆయన టేకప్ చేయడం జరిగింది. జ్యోతికృష్ణ టేకప్ చేసిన తర్వాత స్టోరీలో కొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి ఈ సినిమాలో ధర్మం గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. ధర్మానికి సంబంధించిన సీన్స్ కూడా ఈ సినిమాలో హైలైట్గా కాబోతున్నాయి. ధర్మం గురించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ధర్మం కోసం ఆయన ఎన్నో పోరాటాలు కూడా చేశారు. ధర్మం కోసం తిరుమల మెట్లు ఎక్కారు, తిరుమల మెట్లు కడిగారు. అలాగే ధర్మ ప్రచారానికి ఒక ఆయన ప్రాముఖ్యత తీసుకొచ్చారు ధర్మ ప్రచారం కోసం. ఈ నేపథ్యంలో ధర్మానికి సంబంధించి ఆయన ఇటు పొలిటికల్గాను ఇటు వ్యక్తిగతంగాను ధర్మంకి సంబంధించి ఆయన ఎంతో ప్రాముఖ్యతను కనబరుస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో హరిహర వీరమల్లు సినిమాలో ధర్మం గురించి ఎక్కువగా చెప్పే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతికృష్ణ దీనికి సంబంధించి ఎంతో కేర్ తీసుకొని ఆయన హరిహర వీరమల్లును రూపొందించారు. ఇక చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఒకేసారి 4-5 సినిమాలు షూటింగ్ చేస్తున్నారు. ఓజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం అయితే జరుగుతోంది. నైట్ వరకు ఓజీ సినిమా షూటింగ్ చేసి 2 గంటలకు వచ్చి హరిహర వీరమల్లు డబ్బింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. పగలు రాత్రి ఆయన తేడా లేకుండా పగలు షూటింగ్ రాత్రి డబ్బింగ్ అంటూ ఆయన నిర్విరామంగా కష్టపడుతున్నారు. ఈ హరిహర వీరమల్లు సినిమాకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఏకధాటిగా 4 గంటల పాటు డబ్బింగ్ చెప్పి కేవలం 4 గంటల్లోనే డబ్బింగ్ను ఫినిష్ చేయడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. జూన్ 12న సినిమా థియేటర్లో అడ్రినలిన్తో నిండిన రైడ్ కోసం వేచి చూడండి అంటూ కూడా చిత్రబృందం ఎక్స్లో తెలియజేసింది. అలాగే పవన్ ఇక ఓజీ షూటింగ్ చేసి వచ్చి అర్ధరాత్రి 2 గంటల వరకు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినట్లు కూడా ఇందులో తెలుస్తోంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పవర్ స్టార్ అంటే ఇది కదా అంటూ ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం ఇప్పటివరకు సాంగ్స్ హరిహర వీరమల్లు నుంచి కొన్ని టీజర్ వచ్చింది. ఈ ట్రైలర్ ఎలా ఉంటుంది, అసలు ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేలాగా ఉంటుందని దీనికోసం ఇప్పటికే ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 12న సినిమా రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ వస్తే ట్రైలర్ ద్వారా ఇంకా మరింత బజ్ పెరుగుతుంది. ట్రైలర్లో ఇంకా తమ అభిమాన నాయకుడిని ఎక్కువసేపు చూసే అవకాశం ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ట్రైలర్ కోసం అయితే ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక చరిత్రాత్మక యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. 18వ శతాబ్దం నాటి కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా హరిహర వీరమల్లు అయితే రూపొందింది. బాలీవుడ్ నుంచి విలన్ బాబీ డియోల్ని ఇందులో తీసుకున్నారు. అలాగే నాజర్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, ఆదిత్య మీనన్, నోరా ఫతేహి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటికే టికెట్ల అమ్మకాలు విదేశాల్లో ప్రారంభమయ్యాయి. కానీ భారతదేశంలో ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. భారత్లో టికెట్ల ప్రారంభం స్టార్ట్ అయితే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం ఖాయమని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు.